భారతదేశం ఊబకాయంతో అల్లాడిపోతుంది. యెస్. యెస్. ఏంటి సార్ పరిష్కారం? అంటే భారతదేశమే గాదు, ప్రపంచవ్యాప్తంగా గూడా ఈ సమస్య ఉంది. బికాజ్ కరెక్ట్. ఆఫ్‌కోర్స్ మనం ఇండియన్స్‌గా మనం మన ఇండియా గురించి యెస్. ఎక్కువ వరీ అవ్వాలి. ప్రపంచంలో మూడో స్థానం మూడో మనది స్థానం ఉంది. ఊబకాయంలో. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఏపీ, దారుణం. తెలంగాణలో అయితే చాలా దారుణంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌లందరూ లావే. అబ్సల్యూట్‌లీ. అమ్మాయిలతో సహా. అబ్సల్యూట్‌లీ. సాఫ్ట్‌వేరు, స్కూల్ కిడ్స్, చూడండి. కాలేజ్ గోయింగ్ అవును. కిడ్స్, అట్లా మీరు ఏ ప్రొఫెషన్ అయినా చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలో మీరు సాఫ్ట్‌వేర్‌లను చూసారు. అవును. బట్ నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌లో డైలీ వేజ్‌కి పనిచేసే వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలో ఒబెసిటీకి వెళ్ళిన వాళ్ళున్నారు. సీరియస్‌గా. డయాబెటీస్ బారిన పడిన వాళ్ళున్నారు. అట్ అవును. వెరీ ఎర్లీ ఏజెస్. డయాబెటీస్ అంటే ఏదో 60 సంవత్సరాలు, ఆ! 50 సంవత్సరాలు కాదు. 30 ఏళ్లలోనే డయాబెటీస్ బారిన పడిన వాళ్ళున్నారు. అండ్ ఒబెసిటీ కావచ్చు. అండ్ వాళ్ళు కష్టపడి పని చేస్తారు ఫిజికల్‌గా. అలానే కూర్చునే వాళ్ళు కాదు. అయినా ఇన్‌ఫర్టిలిటీ, పీసీఓడీ ఇలాంటి ఇష్యూస్ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఒబెసిటీ కూడా ఆబ్వియస్లీ దాంట్లో ఉంది. అసలు ఏంటి? అంటే మేము మీకు చెప్పాం గదా! నేనైతే ఇప్పటికి ఒక 100 రకాల డైట్‌లు పాటించుంటాను సార్. ఓకే. ఒక 100 రకాలు. ఓహ్! అంటే దాదాపు పెళ్ళైన దగ్గర నుంచి నా లావు పెరగడం మొదలైంది. ఓకే. పెళ్ళయ్యేంత వరకు నా బరువు 48 కిలోలు సార్. పెళ్ళైన 2, 3 నెలల్లో మెల్లగా 52, 53 స్టార్ట్ అయిపోయింది. అలా 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 పెరుగుతుంది గానీ ఇంతవరకు తగ్గల. ఓకే. అంటే ఫిట్‌నెస్ అన్నారు. టెన్నిస్ ఆడాను, షటిల్ ఆడాను, రన్నింగ్ చేశాను, వాకింగ్ చేశాను, డైట్ అన్నారు. ఒకానొక దశలో గోడలు పట్టుకొని నడిచే పరిస్థితి వచ్చింది ఈ డైట్‌లు చేసి. అంటే వీక్‌నెస్‌తో. వీక్‌నెస్‌తో. యెస్. యెస్. ఓడియమ్మ ఏం డైట్ రా అని మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం. ఎవరేది చెప్తే నమ్మేయడం, చేసేయడం. ఏం ఇది చేయాలి? మీరే కాదు శ్రీనివాస్ గారు. ప్రపంచంలో చాలా మంది ఆఫ్‌కోర్స్ ప్రపంచం పక్కన పెట్టండి. నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌లో ఎవ్రీ 10 మందిలో 7 మంది, 8 మంది ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి వచ్చే వాళ్ళే ఉంటారు. కరెక్ట్. బికాజ్ నేను అడిగే క్వెషన్‌లో అదొకటి. మీరేమైనా చేశారా గతంలో అని? హ్మ్. చాలా మంది ఏంటంటే ఒకటి ఈజీగా లూజ్ అయిపోవాలి. అంటే కొంతమంది నేను షటిల్ ఆడితే తగ్గిపోతారని, జిమ్ చేస్తే తగ్గిపోతామని, కార్డియో చేస్తే తగ్గిపోతామని. ఏదైనా సరే వెయిట్ లాస్ కానీ, ఏదైనా హార్మోన్ ఇష్యూస్ మనం రివర్స్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్. డైట్ అయితే మేజర్. ఓకే. బట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మనం దాని గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడదాం. ప్లీజ్. సో డైట్ అనేది 80-90% ఉంటే అండ్ ఒక 20% దాకా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ స్ట్రెస్ లేకుండా అవాయిడ్ చేయలేము. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. అవును. సో నేను ఎవరైనా స్ట్రెస్ ఉందా అని అడగను. బికాజ్ అది నా క్వశ్చన్లో తీసేసినాం. ఎందుకంటే ఉంటది గ్యారంటీగా. స్కూల్ పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే మనిషి దాకా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ సో దాన్ని ఓవర్కమ్ అయి నిద్రని బాగా మెయిన్ నిద్ర. సో ఇవి బ్యాలెన్స్ చేయండి అనే చెప్తుంటాను. ఓకే. సార్ మరి నేను చెప్తా సార్ నా విషయం చెప్తా. నిజంగా నేను నిద్ర చక్కగా 7 అవర్స్ పోతా. ఓకే. అన్ని రకాలుగా నాకు అంతా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంటే మోషన్ గానీ, ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఇట్లా మీ ముందు పడుకోమన్నా పడుకుంటా నేను. ఓ 30 సెకన్లు నిద్రపోతా నేను. గ్రేట్. సో నాకు ఏ సమస్యలు లేవు. ఫుడ్ బ్యాలెన్స్డ్‌గా తీసుకుంటాను. అన్నీ బాగానే ఉంటాయి. కానీ లావు అవుతున్నా. అంటే ఇదేమన్నా జెనెటికల్ ఇష్యూ కూడా ఉంటదా? ఓన్లీ ఫుడ్డేనా? జెనెటిక్స్ అనేది కాదండి. జెనెటిక్స్ అనేది 100% జెనెటిక్స్ వల్ల లావ్ అవ్వాల్సిందే, డయాబెటీస్ రావాల్సిందే, హ్మ్. థైరాయిడ్ రావాల్సిందే, ఇలాంటిది ఒక మిత్. అవునా? జెనెటిక్స్ అనేది కేవలం మైనర్ రోలే. ఓకే. మీరు కరెక్ట్‌గా గనక మీరు లైఫ్ స్టైల్‌ని, డైట్‌ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే జెనెటికల్లీ వచ్చే ఇష్యూస్‌ని ఏవి కూడా అంటే సో కాల్డ్ జెనెటిక్స్‌లో రైట్. వస్తాయనుకునేవి మీరు కట్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఒబెసిటీ, ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, ఏవైనా థైరాయిడ్ కావచ్చు, ఏవైనా రిమిషన్ చేసుకోవచ్చు. అది ఓకే. పాసిబుల్. రైట్. సో దానికి కేవలం అంటే నేను ఏం చేస్తానంటే నా క్లయింట్స్‌లో ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. మీరు చెప్పారు చూడండి 100 రకాల డైట్ చేసామని. అవును. మీలాగా చాలామంది నెలకో డైట్ మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. యెస్. అంటే వాళ్ళకి ఎక్కడ రిజల్ట్ వస్తుందా వెతికి ప్రాబ్లం ఏంటంటే మీరు ఇందాక అన్నీ బాగున్నాయన్నారు. అలా చాలామంది ఉన్నారు. నాకు డైజెషన్ బాగుంది, ఆకలి బాగుంది, నిద్ర బాగుంది, కానీ ఒబెస్ తగ్గడం లేదు. అసలు ఏంటి మీరు ఎందుకు ఒబెస్ అవుతున్నారో ఎప్పుడైనా అనలైజ్ చేశారా? రూట్ కాజ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? హుహు. చాలామంది చేయరు. హ్మ్. ఆ రూట్ కాజ్ ఎలా తెలుసుకోవాలి అంటే దానికేం సపరేట్ టెస్ట్లు ఏమి ఉండవు. ఫస్ట్ అంటే మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే మాత్రం రైట్. నేను చేసామని చెప్తున్నా. హ్మ్. ప్రాపర్ డయాగ్నోస్ రిపోర్ట్స్ లేకుండా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంటైర్ హిస్టరీ లేకుండా, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం లైఫ్ స్టైల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ, నిద్ర, ఏం తింటారు, ఏం తాగుతారు, ఇవన్నీ అనలైజ్ చేస్తూ బ్లడ్ రిపోర్ట్స్ని మ్యాచ్ చేయగలిగితే మనకు ఒక రూట్ కాజ్ ఐడెంటిఫై అవుతుంది.
ఐ డోంట్ సే 100% గన్ షాట్ అని, కానీ 90% ఆఫ్ ద కేసెస్లో అది ప్రూవ్ అయింది. అచ్చా. నేను అనలైజ్ చేసిన రూట్ కాజ్. సో ఆ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తాం. అండ్ మేజర్ ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చూస్తున్న వ్యక్తుల్లో రూట్ కాజ్లో ఒక మేజర్ రూట్ కాజ్ ఏమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అచ్చా. ఇది చాలా మంది దీన్ని అనలైజ్ చేయరు. ఇన్సులిన్ అనగానే మా నాన్నమ్మ వేసుకుంటుంది, మా నాన్న వేసుకుంటాడు ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ అనుకుంటారు. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో రిలేటెడ్ టు ఇన్సులినే, ఓకే. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫరెంట్. రైట్. సో అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎంతమంది షుగర్ పేషెంట్స్ లేదా షుగర్ ఉందా అనలైజ్ చేయడానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసింటారు, లేదా పోస్ట్ ప్రాండియల్ షుగర్ చేస్తాం. ఇన్సులిన్ టెస్ట్ ఎంతమంది చేసుకుంటున్నారు? ఇన్సులిన్ టెస్ట్ చాలా మంది చేసుకోరు. 99% ఆఫ్ ది పీపుల్. అవును. నేను నా క్లయింట్స్కి రెఫర్ చేసి ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించండి అంటే వాళ్ళు నాకు ఫాస్టింగ్ షుగర్స్ పెడతారు. ఇదేంటండి ఇన్సులిన్ చెప్పాను కదా నేను అంటే, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ అతను ఇదేం చేసి ఇచ్చాడు అంటారు. సో అంటే పీపుల్ ఆర్ నాట్ అవేర్ చాలా మంది. Exactly. సో ఈ రూట్ కాజ్ తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్, ఇన్సులిన్ టెస్ట్, ఫాస్టింగ్ ఇన్సులిన్, పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్. Okay. ఇది చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. Okay. సో అలా డయాగ్నోసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై రూట్ కాజ్. రూట్ కాజ్ తెలియకుండా ఏది ట్రీట్ చేయలేం. నేను నా దగ్గరికి ఎవరైనా నాకు గ్యాస్ట్రైటిస్ కోసం ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ గెట్ ద రిపోర్ట్స్ అంట. అచ్చా. తర్వాతనే వాళ్ళ అనలైజ్ చేయడం, వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్. Okay. బికాజ్ రూట్ కాజ్ తెలియకుండా మనం గాల్లో రాళ్ళు వేస్తున్నట్టే. అవును. సో అది ఎక్కడ పడుతుందో తెలియదు. తగిలిందంటే అదృష్టం, తగలలేదనుకోండి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, లేకపోతే నో రిజల్ట్స్ ఉండొచ్చు. ఓకే. సో నేను వాళ్ళు ఎక్కడున్నా, వెదర్ ఇట్ ఈస్ యుఎస్, యూకే, సో నేను ఆస్క్ ఫర్ ద డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ అనమాట. కొంతమంది ఇప్పుడు వేరే కంట్రీస్లో కొంచెం గెట్టింగ్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ డిఫికల్ట్, అంత ఈజీగా ఇండియాలో లాగా రావు. సో వాళ్ళు కనీసం లాస్ట్ ఒక 6 months అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చేస్తారు వాళ్ళు. అవును. అవైనా సరే నేను లాస్ట్ 1 year అయినా పర్లేదు ఇవ్వండి అంట. అవైలబుల్ ఉంటే మాత్రం లేటెస్ట్ 90 days లోపు అయితే రిపోర్ట్స్ అడుగుతాం.